హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే టమాటా గోంగూర కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది రైస్లోకి రోటీస్లోకి కూడా చాలా మంచి కాంబినేషన్. సో దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనము ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము వీటిని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, 3-4 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇవన్నీ యాడ్ చేసుకొని వీటిని ఒకసారి తిప్పుకుంటూ బాగా వేపుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గడానికి మనము ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనము పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు ఈ టమాటాలంతా మగ్గేంత వరకు మనము వీటిని ఉడికించుకోవాలి. మధ్యలో చూసుకుంటూ టమాటాలు మగ్గాయా లేదా అని చూసుకుంటూ మూత పెట్టుకొని మనము వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారుగా టమాటాలు కాస్త మెత్తబడ్డాయి. సో ఈ స్టేజ్లో మనము బాగా కడుక్కున్న గోంగూర ఆకులను వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చాలా లేత గోంగూర ఆకు తీసుకున్నాను. ఈ గోంగూర ఆకుని ఇప్పుడు ఈ టమాటా మిక్చర్లోకి మనము వేసుకోవాలి. మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు బాగా అటు ఇటు తిప్పుకుంటూ మనము దీని అన్నింటినీ కూడా కుక్ చేసుకోవాలి. మామూలుగా మనం గోంగూర టమాటాతో పచ్చడి కూడా చేసుకుంటాం కదా, ఇలా ఒకసారి డిఫరెంట్గా కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి చాలా మంచిగా రుచిగా ఉంటుంది. సో ఇలా మూత ఒకసారి 2 సార్లు తీసుకుంటూ మనము ఈ గోంగూరని టమాటాని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పసుపు, 1 స్పూన్ కారం, ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి, చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా గోంగూరకి టమాటాకి పట్టే విధంగా మనము బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు మనము 3-4 నిమిషాల పాటు మనము దీన్ని అంతటిని కుక్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా మనము టమాటా గోంగూర కర్రీని ఎంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చో. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 4-5 రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, అలా మనము ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుని టమాటా గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.